ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మేటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు లేదా అని పరిశీలన జరిపారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ పాఠశాలను ఆర్మూర్ పట్టణానికి తరలించే ప్రతిపాదనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఆమోదం ఉందని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని ప్రతిపాదిత భవనాన్ని సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేశారు. ప్రస్తుత నూత్పల్లిలో ఉన్న భవనం కంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపగా అవసరమైన మరమ్మతు జరిపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆర్మూర్లోని నూతన భవనంలో పాఠశాలను మారుస్తున్న విషయం గురించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అంతకుముందు కలెక్టర్ 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియా, ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నిజంగా చెప్పండి, మీరు ఎంతమంది ఉన్నారు? ఏ క్లాస్ ఉన్నారు? Total English speaker, both sections, 5th to 2 sections, 6th to 480 sections. At present 380 including. ఉండట్లేదు మేడం, మనం పార్టీ ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఒక 1 month 2 months ఉంటున్నారు. అకామిడేషన్ బాగాలేదు, టీసీ తీసుకున్నాం. మరి మీరు రండి, మీరే రండి. ఓకే, మీరు రండి. మీ పేరేంటి? వీరేందర్. మూవీ సినిమా మీకు బిస్కెట్ దీక్షిత్ ఓన్లీ దీక్షిత్. దీని అర్థం ఏంటి? దీక్షిత్ ఓకే బాయ్. మీకు తెలుసా నా ఊరేంటి? సో బాగా చదువు. మీరు వెరీ గుడ్ టీచర్. ఇది కలెక్టర్ మన ఇష్టం ఉంటే ఆలోచన. 12,700 square feet. వాళ్ళకి సెపరేట్ డార్మెటరీ దొరుకుతుందా? ఉన్నాయి మేడం, క్లాస్ రూమ్ కంటే డార్మెటరీ. ఆల్రెడీ ట్రైబల్ 480 స్టూడెంట్స్తో రన్ ఉంటాయి, ఇంటర్మీడియట్ వరకు రన్ ఉంటాయి. ఎందుకు వద్దన్నారు? యాక్చువల్గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఇట్లా మెట్లు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు వాళ్ళు చదువుకోవాలి, వాడికి మొత్తం అక్కడ కూర్చుంటే ఒక ఎలర్జీ లాగా. ఇంకోటి ఏమవుతుందంటే పిల్లలకి ఫిజికల్గా రూమ్ మారకుండా అక్కడనే ఉండేసరికి కదా చిన్న పిల్లలు ఆయనకి ఇన్ఫెక్షన్. నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జర్నలిస్టులకు లాంఛనంగా కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ 4వ విడత సమావేశం గురువారం జరగనుందని తెలిపారు. జర్నలిస్ట్ సంఘాలు, పాత్రికేయుల అభ్యర్థుల మేరకు అక్రిడిటేషన్ల జారీ కోసం ఉద్దేశించిన 252 జియోలు అవసరమైన సవరణలు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎవరు ఎలాంటి
ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ తప్పనిసరిగా అక్రిడేషన్లు జారీ అవుతాయని అన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్టులు, కార్టూనిస్టులు, ఫిలిం, కల్చరల్ జర్నలిస్టులకు కూడా కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మీడియా అకాడమీ చర్యలు తీసుకుందన్నారు. సర్క్యులేషన్ ప్రతిపాదికన కార్డులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో జారీ చేస్తారని చెప్పారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసే విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రిడేషన్లు జారీ కాకుండా చూడాలన్నారు. దేశంలోనే మరెక్కడ లేని విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో అక్రిడేషన్ కార్డులు ఉన్నాయని, ఇదివరకటి తరాలోనే ఈసారి కూడా కార్డులు జారీ చేయబడతాయని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై 2-3 రోజుల్లోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో భేటీ ఉందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉందన్నారు. కాగా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చి హెల్త్ కార్డులు అందించిన వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి, డిపిఆర్ఓ పద్మశ్రీ, వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు ఆసద్ ఖాన్, ముబిన్ పటేల్, భార్గవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, సుభాష్, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎటువంటి కావాల్సిందిగా అందరి చట్టాల మధ్య వారిని ఏకముఖి సగర్వంగా అలాగే తను వచ్చి నుంచి ఒక వారిని ఏకముఖి రావాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయులు అలాగే భారత్ క్లబ్ కోసారి గారు శ్రీ రాజకుమార్ గారు ఏకముఖి అన్నగారికి, భాగవత గారికి ఈ సందర్భంగా విలేకరులు ఎందుకంత చేస్తున్నారు మరి ఆసుపత్రి వారిని చెప్పడానికి విలేకరుల గొప్పతనాన్ని వివరిస్తున్న చక్కని పాట సాంస్కృతిక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోపక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు బస్సు దొరకకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి. आज धरना हड़ताल के लिए రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే ఆర్మూర్ డిపో ముందు సమ్మెలో భాగంగా ధర్నా చేయడం జరిగింది. ఇది మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనాలు లేకుండానే జేఏసీ పిలుపు మేరకే సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలనే అమలు పరచమంటున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన జరుగుతుంది. కాబట్టి మా రాష్ట్ర మంత్రివర్యులు రోజు మా తలుపులు తెరిచే ఉంటాయి అనడం జరుగుతుంది. కానీ తలుపులు తెరిచి ఉన్న సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. కావున ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మేము ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాము. ఆర్మూర్ డిపో ద్వారా ఇది ప్రభుత్వం వెంటనే స్పందించి మేము గొంతెమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చిన హామీలే అమలుపరచాలని మేము తెలియజేస్తున్నాము. ఆర్మూరు పట్టణంలోని నలంద పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్సివ్
అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి కితకితలు సినిమా ఫేమ్ గీతా సింగ్ హాజరై పాఠశాల యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సర క్యాలెండర్ ను గీతా సింగ్ మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఆవిష్కరించారు. పాఠశాలలో నిర్వహించే వివిధ విద్యాస్థాయి నైపుణ్యాలు గెలుపొందిన విద్యార్థులకు మరియు విద్యార్థుల యొక్క ప్రతి టాలెంట్ ను గుర్తించే వారికి సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను బహుకరించారు. ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను మరియు విద్యార్థులు ఆయా రంగంలో సాధించిన విజయాలను కొనియాడారు. విద్యార్థుల యొక్క కృషికి 6 నిమిషాలు కష్టపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నలంద స్కూల్లో అబాకస్, ఐఐటి, ఒలింపియాడ్, చేతి వ్రాత మెరుగుపరచుటకు, లూసిదా ఇంకా మెరుగైన విద్య కొరకు కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గీతా సింగ్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామన్నారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్న సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఆర్టీసీ ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తుల జేబు నింపడానికి ప్రభుత్వం పనిచేయడం సిగ్గుచేటన్నారు. ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకుని నడిపించాలని, హైర్ బస్ డ్రైవర్లను ప్రైవేట్ డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్థానికులతో ఆర్టీసీ నాయకత్వాన్ని పిలిచి సమస్యలను పరిష్కరించలేని పక్షంలో వారు నిర్వహించే పోరాట కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘురాం నాయక్, చందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. మరి కార్మికులకు సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుక్షణం మేము యూనియన్లను పునరుద్ధరిస్తాం, సంస్థ ఉండాలంటే యూనియన్ ఉండాల్సిందే, హక్కులు అడిగేటటువంటి వ్యక్తులు ఉండాల్సిందే అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నా కనీసం దాని మీద ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. 41 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చారు. అంతకుముందు అనేక సందర్భాల్లో ధర్నాలు, ఆందోళన, పోరాట కార్యక్రమాలు చేసింది. కార్మిక సంఘాలుగా మేము కూడా పోరాట కార్యక్రమంలో పాల్గొన్నాం. అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఎండి గారి దృష్టికి సమస్యలు తీసుకుపోయారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గారు మొత్తం నాయకత్వాన్ని తీసుకొని స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అసలు ఇది సాధ్యమా? మీరు కమ్యూనిస్టు పార్టీగా కూడా ఇటువంటి డిమాండు మీరు ఆలోచన చేయాలి కదా, మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఎట్లా ఆలోచన చేస్తున్నారు అని. అయ్యా, మన పక్క రాష్ట్రంలో జరిగింది, మరి మన రాష్ట్రంలో ఎందుకు జరగదు? మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి మన కూనంనేని సాంబశివరావు గారు ఆ రోజు తీసుకెళ్లినటువంటి నాయకత్వం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో లెనిన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రష్యాలో భూస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిస్ట్ వ్యవస్థ మాత్రమేనని భావించి సోవియట్ రష్యాలో జార్ చక్రవర్తిని ఓడించి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించి ప్రజలకు సోషలిస్ట్ ఫలాలను అందించిన గొప్ప వ్యక్తి లెనిన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. Capitalism. Down bloody capitalism. Socialism. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. కామ్రేడ్ లెనిన్ సోవియట్ రష్యాలో జార్ చక్రవర్తి నియంతృత్వానికి వ్యతిరేకంగా అక్కడ బోల్షివిక్లందరినీ ఐక్యం చేసి విప్లవాన్ని సాధించి ఆ రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో
కీలకమైనటువంటి పాత్ర పోషించడంతో పాటు సోషలిస్ట్ వ్యవస్థ యొక్క ఫలాల్ని మొట్టమొదలు రష్యా అంతకుముందు ఏదైతే ఫ్రాన్స్లో కూలిపోయినటువంటి వ్యవస్థని మరొకసారి ప్రజలకి ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు లెనిన్ గారు. ఆయన చూపినటువంటి మార్గంలో ఆ తర్వాత అనేక దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం కార్మిక వర్గాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతాంగాన్ని ఐక్యం చేసి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విప్లవాలు సాధించినటువంటి అనుభవం ఉంది. భారతదేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కూల్చి ఇక్కడ సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించడానికి లెనిన్ చూపినటువంటి మార్గం దోహదపడుతుందని సిపిఎం పార్టీగా మేము భావిస్తాం. ఆరుమూరు పట్టణంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ ఆయుర్వేద దినోత్సవం మరియు లెనిన్ 156వ జయంతి సభ నిర్వహించారు. భారతదేశంలో శ్రమదోపిడీ లేని శ్రామిక రాజ్య స్థాపనకి పోరాడదామని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్యశివాజీ, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి నేటికి పూర్తిగా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. 8 గంటల పని విధానం, కార్మికుల ఉపాధి కోసం వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట సబ్ డివిజన్ కార్యదర్శి అబ్దుల్, భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య, పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, డివిజన్ కార్యదర్శి రావులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ నాయకులు, సిపిఎంఎల్ రాష్ట్ర నాయకులు దగ్గర నుండి కొట్లాడి పోలీసులతో కుస్తముస్తమై, ఎందుకంటే కుస్తముస్తమై చేతులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ తర్వాత పాలకవర్గ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అన్ని అప్పుడు కదిలి ఇది అన్యాయం అని చెప్పి అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇది మిస్టేక్ జరిగిపోయింది, వీళ్ళందరూ తిరిగి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామని మాట మాట్లాడుతున్నాం. కాబట్టి కొట్లాడకుండా, పోరాడకుండా ఏది రాదు. పోరాటం మాత్రమే మనకు హక్కులు వస్తాయి. పోరాటనే కొట్లాడితేనే మనకు ఏదైనా న్యాయం జరుగుతుందనే విషయం బలంగా నమ్మినటువంటి సిపిఎంఎల్ పార్టీ ఈ ఎన్నికలే కాదు, మన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు గట్టిగా పెట్టి మనం కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉంది. 10, 16, 18 గంటలు పనిచేస్తారు ఎట్లయితే చేసేదో అట్లా భారత కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధిస్తున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తీసేసి ఇవాళ 12 గంటలు పని చేయాల. మీకు పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఆదివారాలు లేవు, సెలవులు లేవు, మీరు పని చేయాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి, అంతేకాకుండా యజమాన్యాలను, ప్రభుత్వాలను మీరు సంఘాలు పెట్టి మీరు అడుగుతున్నారు, సమ్మె చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దురుస్తులు చేస్తున్నారు. ఇవన్నీ ఏం చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే మీ పక్షాన నిల్చుండి పోరాటాలు చేసి హక్కులను అడిగేటువంటి ఏ యూనియన్లు కూడా ఉండద్దని చెప్పేసి రేపు యూనియన్లను కూడా రద్దు చేయబోతున్నారు. అంతేకాకుండా ఇవాళ మన దేశంలో మరి నువ్వేమన్నా ప్రగతి సాధించినావా, మరి ఏమన్నా ఈ దేశంలో ప్రజల కోసం ఉపయోగపడేటువంటి పనులు చేసినావా అంటే ఏమీ లేదు. ఏం చేసినావు? రాముడి గుడి కట్టినావు, అది పెద్ద ఘనకార్యం అని చెప్తున్నావు. అట్లాగే యాదవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 3000 కోట్ల రూపాయలతో విగ్రహం కట్టినావు, వేలాది మంది వస్తున్నారని చెప్తున్నావు. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఆధిపత్యం ఏర్పడి అమెరికా, ఇజ్రాయెల్ వాడు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. సుమారు ఇప్పుడు నెల 15 రోజులే దాడి చాలు కావటం వల్ల ఏమైంది? సిలిండర్లు దొరుకుతలేవు. మొన్న నిజామాబాద్ పోయిన కంటెస్టర్ దగ్గర దాడి చాలైన వారం కూడా ఛాయ్ ఒకసారి 15 రూపాయలు పడుతుంది. 10 రూపాయల కదా సిలిండర్ పెరిగిందా? మళ్ళా తెల్లారి ఆర్మూర టిఫిన్ చేయబోయినా 30 రూపాయలకి 40 రూపాయలు తీసుకున్నాం. అంటే పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, గ్యాస్ నూనె పెరిగినా, ఏది పెరిగినా సామాన్య మానవుల మీద అనేది విపరీతమైన భారం పడుతుంది.